ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుండె గుడిగంట సీరియల్ గురించి తెలుసుకుందాం. మన మీనా 10 లక్షల ఆర్డర్ వచ్చిందని చాలా హ్యాపీ. శృతి వస్తారనమాట. రాగానే వాళ్ళు చెప్తారంట, మీ అత్తయ్య వచ్చి ఇలా మాట్లాడింది, ఇలా చేసిందని. అంటే నేనేమి శృతి ఏమి నిజంగా ఏమి హోటల్కి రావట్లేదు కదా, తన పని మీద తను వస్తున్నది అని చెప్తాడు రవి. అనగానే మీ అత్త ఇలా పైసలు ఇస్తానని చెప్పింది, నువ్వు హోటల్ పెట్టుకోవడానికంటే నాకు అవసరం లేదు, నేను నా సొంతగా నేను కట్టుకుంటాను, ఒకరి పైసలతో నేను బతకను, లేకపోతే గొడవలు ఏమన్నా అయితే అప్పుడు నేను పైసలు ఇచ్చాము, మేము వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారేమో అని ఇలా మాట్లాడతారు, నాకు వద్దు అని రవి అంటారనమాట. మీకేమవుతున్నది తీసుకుంటే, ప్రతి ఒక్కరు మా అమ్మయ్య పైసలు ఎవరు తీసుకోరా అని అంటే, నేను తీసుకొని శృతి, నువ్వు ఇలానే నన్ను లవ్ చేసావు, మిడిల్ క్లాస్ లాగానే నన్ను లవ్ చేసావు, అలాగే నువ్వు చూస్తే అంటే చూడు, లేకపోతే నేను గొప్పగా అయితే నేను చూస్తానంటే నాకు అవసరం లేదు, నేను ఇలానే ఉంటాను చూడని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే మన రవి ఆలోచిస్తుండదు అనమాట, ఎప్పుడు మెంటాలిటీగానే ఆలోచిస్తావు, నువ్వు ఎప్పుడు పైకి వస్తావు, ఇలానే ఉండిపోతావు అని శృతి అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటా పైన ఇలా తిరుగుతాడు. తిరగగానే అప్పుడే బాలు మనోజ్ వస్తాడు. ఏంట్రా వీడేమో ఆలోచిస్తున్నట్టున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, పద కనుక్కుందామని అంటాడు. మనోజ్ ఏం చేస్తాడు, రవికి ఏం చెప్తాడు, అరే నువ్వు మీ అత్తమామని తీసుకోవాలిరా, వాళ్ళ ఇష్టంతో ఇస్తున్నారు కదా, వాళ్ళ ఇష్టంతో ఇచ్చినప్పుడు నువ్వు తీసుకొని కట్టుకోవాలిరా అని అంటే, బాలు అంటాడు, అలా ఇలా కట్టుకుంటారా, నీలాక కాదు, తండ్రి సొమ్ము అలాగే పరాయి సొమ్ము వాడుకోవడానికి వాడు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వానికి ఉంటుంది, వానికి ఒక ఆత్మగౌరవం అనేది ఉంటుంది కదరా, వాడు అలా చెయ్యడు అని అంటది అనమాట. అంటే వాడెందుకురా వేరే వాళ్ళని అనుకోవడం, ఆల్రెడీ నువ్వు మా నాన్న పైసలతోటి షోరూమ్ కట్టినావు కదా, ఆ షోరూంలోకి వెళ్ళి మా వాట మాకు ఇచ్చేసి అప్పుడు అయిపోతుంది అని అంటే, మన మనోజ్ ఏం చేస్తాడు, మెల్లగా జారి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోగానే మన బాలు అంటాడు రవికి, ఏం బాధపడకరా, ఎలాగోలాగో నువ్వు సాధిస్తావని నాకు నమ్మకం ఉంది, కొంచెం నువ్వు మారవు కానీ నీ భార్య మారేటట్లు ఉన్నా చూడు, వాళ్ళ అమ్మ మాటలు వినేటట్లు ఉన్నా చూడు అని అంటే, అవునన్నయ్య నాకు అదే ఉందంటే, తను మారకుండా చూసుకో, నువ్వు ఎలాగోలాగో ఎతుకుతావు అని అంటది అనమాట. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానని బాలు అంటాడు. తర్వాత మీనా శృతి అలాగే రోహిణి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. రోహిణి వచ్చి, ఏంటి రవి ఏంటి ఫులిష్గా ఆలోచిస్తున్నాడు, వాళ్ళ అత్తయ్య పైసలు ఇస్తుందంటే ఏదో డిసిప్లిన్ ఎదిపోయిన అని అంటున్నాడు ఏంటి అని అంటే, రవికి ఆత్మగౌరవం ఉంది, అలా తీసుకోడు, అతను మందిలాగా కాదు, ఒకరి సొమ్ము తీసుకొని వాడుకోవడానికి అతనికి గౌరవం అనేది ఉంది, అతనుగా ఆలోచిస్తాడు, తనకు తను కావాలి అని అనుకుంటాడు, తనే ఎదగాలనుకుంటున్నాడు అని అంటదన్నమాట. తను ఎలాగోలాగో సాధిస్తాడని నాకు నమ్మకం ఉంది, ఒకరి పైసలతోటి తనకు అవసరం లేదు అని మీనా అంటదన్నమాట. మీనా అంటే, నేను ఒకరు పైసలు దోసుకొని తిని వాడుకోవడానికి అసలు రవికి అలాంటి ఉద్దేశమే లేకుంటుంది, కొందరు ఉంటారు కదా అని అంటే, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, మనోజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, నేను పేరు చెప్పానా, నువ్వే కదా రవిని ఫూలిష్ గిలీష్ అని అంటున్నావు అని అంటే, నేనెప్పుడు అన్నానంటే ఫులిష్గా థింక్ చేస్తానని చెప్పావు కదా నువ్వు అని అంటది అనమాట. అనేదాన్ని నేను చెప్తున్నాను, సలహా ఇస్తున్నాను, అలా ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా, మళ్ళీ ఎప్పటికీ ఏమంటది, సరే నేను ఒకటి అడుగుతాను రోహిణి, చేస్తావానంటే ఏంటి అని అంటే, ఏం లేదు, మీరు మామయ్య పైసలతో షోరూమ్ పెట్టారు కదా, మా వాట తర్వాత అడుగుతాము, ఫస్ట్ వీళ్ళ వాట వీళ్ళకి ఇచ్చేసేయండి అని అంటది అనమాట. అని అంటే, అవి మమ్మల్ని అడుగుతున్నారేంటి, మధ్యలో అటు ఇటు పోయి మమ్మల్ని లాగుతున్నారేంటి అని అంటే, అవును మరి వాళ్ళ వీళ్ళ పైసలు ఎందుకు, వాళ్ళ నాన్న పైసలే వాడు తీసుకొని మంచి షోరూమ్ పెట్టుకుంటారులే, నువ్వు పైసలు ఇవ్వు అని అంటది అనమాట. అంటే నేను మంచి చెప్పడానికి పోతే మీరు ఒకటే అని వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతే మీనా చెప్తుంది అనమాట, శృతి నువ్వు ఏమంతగానం ఆలోచించకు, రవికి చాలా తనకు ఆత్మగౌరవం ఉంది, అతను ఎలాగోలా సాధిస్తాడు, నువ్వు ఎందుకు అలా తొందరపడుతున్నావు అంటే, ఏం లేదు, ఎప్పుడు సాధిస్తాడు అంటే, అది నా ఆస్తే కదా, నా ఆస్తే రవికే కదా ఇస్తున్నా అంటే, నీకు ఇవ్వడం వేరు రవికి ఇవ్వడం వేరు, ఒకవేళ రవికి ఇచ్చిందనుకో, తను రెస్టారెంట్ కట్టిన తర్వాత ఏదో ఒక మాట అనేసి నా రెస్టారెంట్ నాకు ఇచ్చేయని అంటే, అప్పుడు రవికి రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది, అప్పుడు ఏ ఆదాయం లేకుండా పోతుంది. నువ్వు ఆలోచించంటే, ఏమో మీనా నువ్వు గిట్ట రవికే సపోర్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అంటే, లేదు నేను సపోర్ట్ చేయట్లేదు, తన ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాను, ఎప్పుడే కానీ మన సొంత ఆస్తి మాత్రమే మనకు ఉంటుంది తప్ప పర్యాల దగ్గర ఉంటే వాళ్ళు ఏమన్నా మనం పడాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటదనమాట. ఏం చేస్తుంది, మన శృతి చెప్తుంది అనమాట, మీ అమ్మ పైసల వల్ల మీ ఇద్దరికి భేదాభిప్రాయాలు తెప్పించేటట్లున్నది, మీ ఇద్దరు విడిపోయేటట్లున్నారు, కొంచెం చూసుకో, ఆలోచించి నువ్వు పని చెయ్యి, ఊకేనే రవికి చెక్కు తీసుకొని తనకు ఒత్తిడి చేయకు, తనకి ఇష్టం ఉంటేనే తీసుకుంటారు లేకపోతే లేదు, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇద్దరు గొడవ పడడం విడిపోవడం జరుగుతుంది, కొంచెం ఆలోచించి పని చేయండి అని మీనా చెప్తుంది అనమాట. తను వెళ్ళిపోతుంది. తర్వాత బాలు మీనా మాట్లాడుకుందామట. శృతి వెళ్ళిపోయింది, రోహిణి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకా ఏంటి అని అంటే, ఏం లేదంటే వాళ్ళ గురించే నా ఆలోచించేది, నా గురించి ఆలోచించావని బాలు అంటాడు.
తర్వాత అయిపోతుంది. తను ఏం చేస్తుంది, కాంట్రాక్ట్ కోసమని ఒక ఆయన వెళ్ళి కలుస్తుంది అనమాట. అతను అంటాడు, నువ్వు చాలా బాగా చేస్తున్నావంట కదా, నీ డిజైన్స్ అన్నీ చూసాము, చాలా బాగున్నాయి, మేము 10 లక్షల ఆర్డర్ ఉంది, పెద్ద ఆర్డర్ ఉంది, చేస్తావా నువ్వు అని అంటే, సరే చేస్తాను సార్ అని అంటుంది అనమాట. చేస్తాను, చాలా ఎక్కువ మందిని పెట్టుకొని చేస్తాను అని చెప్తుంది అనమాట. సరే దానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, మీరు సైన్ చేయాలంటే సరే ఆలోచిస్తుంది అనమాట, పెట్టాలన్నా వద్దా, ఎవరికన్నా అడగాలా అని అనుకుంటుంది అనమాట. అనగానే లేదమ్మా నాకు టైం లేదు, నువ్వు తొందరగా చేస్తే చెప్పండి, చేస్తానంటే చెప్పండి అని అంటే సరే అని ఆర్గ్యుమెంట్ మీద సంతకం పెట్టేస్తుంది అనమాట. సంతకం పెట్టగానే మీనా వెళ్ళిపోతుంది హ్యాపీగా. అదే 10 లక్షల ఆర్డర్ వచ్చిందని తను హ్యాపీగా సంతోషంగా వెళ్ళిపోతుంది. తర్వాత చింతమని వస్తుంది. రాగానే ఏంటి మేడం మీరు తీసుకోకుండా తనకెందుకు ఇవ్వాలనుకున్నారు ఆర్డర్ అని అంటే, లేదు తనగిట బాగానే చేస్తుంది అని చెప్తాను అనమాట. ఈ అగ్రిమెంట్ అనేది చాలా జాగ్రత్త పెట్టుకోవాలి, లేదంటే చూడు నేను 10 ఇంటలు నీకు ఎక్కువనే పైసలు ఇస్తాను అని ఆ ఈవెంట్ మేనేజర్కి చెప్తుంది అనమాట. చింతమని ఏదో ప్లాన్ వేస్తుంది అనమాట మన మీనా కోసం. అయితే మీనాకు అదంతా అర్థం కాకుండా ఇంటికి వెళ్ళి నాకు 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు చూడు అని హ్యాపీగా ఫీల్ అవుతాం. మన బాలుకి చెప్తాను అనమాట. బాలుకి చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. 10 లక్షల ఆర్డర్ వచ్చింది, నాకు కొన్ని పైసలు నేనే వేసుకోవాలి అని చెప్తాను అనమాట. అనగానే బాలు హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ వచ్చేసారు. ఏంట్రా అంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే, మీనాకు 10 లక్షల ఆర్డర్ వచ్చింది అని చేయమంటాడు. ఆఫ్టర్ ఆల్ 10 lakhs కదా అని అంట అనమాట. ఆఫ్టర్ ఆల్ 10 lakhs అయితే వాళ్ళు అంటే సరేరా నువ్వు 2 లక్షలు నాకు ఇచ్చేసి, నేను ఇప్పుడు ఖర్చులకు కావాలి, మాకు 2 లక్షలు ఇచ్చేసాయని అంటే నాకు దగ్గర ఇప్పుడు ఏం లేవు అని అంటే, మళ్ళీ ఎందుకు ఆఫ్టర్ ఆల్ 2 lakhs అని చెప్పామని మనోజ్ని కొంచెం తిడతారనమాట. కొంచెం అక్కడ గొడవ అంటే బుద్ధి చెప్తాను మనోజ్కి. బుద్ధి చెప్పగానే తర్వాత బాలు ఏం చేస్తాడు, వాళ్ళ మీనాని తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. ఎలాగానే ఫారెన్ నుంచి ఎవరో వస్తున్నారా, వాళ్ళని గుడిలన్నీ తిప్పాలంటే అవి చేయాలంటే అంటే ఇంగ్లీష్ రావాలంటే ఏంట్రా నేను మేనేజ్ చేస్తాను రా అని అంటే అనమాట బాలు. అంటే ఎలా మేనేజ్ చేస్తావురా నువ్వు అని అంటే, నీకు రాదు కదా అంటే, ఏమో చూద్దామని వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడతారు అనమాట. ఇంగ్లీష్లో మాట్లాడితే 90,000 ఆర్డర్ అనేది వస్తుంది అనమాట. 90,000 ఆర్డర్ వస్తే మీనా 90,000 ఆర్డర్ వచ్చింది, పెద్ద ఆర్డరే ఉన్నది, నేను వెళ్తాను, ఈ ట్రిప్కి వెళ్తాను అని చెప్తాను. చెప్పగానే మీనా అంటుంది, నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడారండి, ఎట్లా మాట్లాడారంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాను కదా అక్కడ నేర్చుకున్నాను నేను అని అంటే అనమాట. అనగానే సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.